బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ఉప ఎన్నికల బరిలో మొత్తంగా 52 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య జరుగుతున్నట్టు తెలుస్తుంది. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎన్నికల సందర్భంగా ఆ రోజు ఎన్నికల సంఘం ప్రత్యేక సెలవును ప్రకటించింది. తెలంగాణలో ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ఉప ఎన్నికల బరిలో మొత్తంగా 52 మంది అభ్యర్థులున్నారు. ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య జరుగుతున్నట్టు తెలుస్తుంది. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎన్నికల సందర్భంగా ఆ రోజు ఎన్నికల సంఘం ప్రత్యేక సెలవును ప్రకటించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ఉప ఎన్నికల నేపథ్యంలో అక్కడ జిల్లాల్లో ముఖ్యంగా నల్గొండ జిల్లా అయితే కావచ్చు, ఖమ్మం జిల్లా అయితే కావచ్చు, అదేవిధంగా వరంగల్ జిల్లా కావచ్చు, అక్కడ పటిష్ట బందోబస్తు ఎలా ఉంది సోమవారం పోలింగ్ సందర్భంగా? లక్షణ కొద్దిసేపటి క్రితమే ఎన్నికల ప్రచారం ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం అయితే ముగిసింది. ఈ ప్రచారానికి సంబంధించి ఇప్పటికే వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకి సంబంధించినటువంటి నేతలు పోటాపోటీగా ప్రచారం జరపడం జరిగింది. ఇటు పట్టభద్రులను ఆకర్షించుకోవడం కోసం ప్రతి నియోజకవర్గంలో కూడా ఇటు సమావేశాలు నిర్వహించడమే కాకుండా ఓటర్లను ప్రత్యక్షంగా కలిసి ఇటు తమకు ఓటేయాల్సిందిగా అభ్యర్థించడం జరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి తీన్మార్ మల్లన్న, అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ నుండి ఏనుగుల రాకేష్ రెడ్డి, ఇటు బీజేపీ పార్టీ నుండి గుజ్జుల ప్రేమందర్ రెడ్డి ముగ్గురు కూడా ప్రధానమైనటువంటి అభ్యర్థులు. మరొక అభ్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా అశోక్ కుమార్ గౌడ్ కూడా ప్రధానమైనటువంటి పోటీదారులు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఈ నలుగురు అభ్యర్థులు కూడా పోటీదారులుగా ఉన్నారు. ఇటు అశోక్ కుమార్ సంబంధించి ఇటు గ్రూప్ 2, గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించినటువంటి గత కొన్నేళ్లుగా ఇటు వాళ్ళ పక్షాన పోరాడుతున్నటువంటి వ్యక్తి, తాను కూడా ప్రచారంలో రేసులో ముందుందని చెప్తున్నారు. ప్రధానంగానైతే పోటీ ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ ఉన్నది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి 4,61,806 ఓటర్లు అయితే తమ ఓటు హక్కును ఇటు జూన్ 27న అంటే మే 27న అంటే ఎల్లుండి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూన్ 4వ తారీఖు నాడు ఈ యొక్క ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. మొత్తానికైతే ఈ రోజుతోటి ప్రచారం అయితే ముగిసింది. 4 గంటల వరకే ప్రచారం ముగిసిన నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా ఎలక్షన్ కమిషన్ కూడా ఈ ఎన్నికల పైన ప్రత్యేక దృష్టిని సారించింది. ఇప్పటికే 144 సెక్షన్ను కూడా అమల్లోకి తీసుకొచ్చింది. ఎక్కడ కూడా ఇటు బల్క్ ఎస్ఎంఎస్లు ఎక్కడ కూడా పంపొద్దని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ ఎన్నికలకు 48 గంటల ముందు ఎలాంటి ఎస్ఎంఎస్లు కూడా బల్క్గా పంపించొద్దని చెప్పేసి రాజకీయ ప్రకటనలు కూడా చేయొద్దని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు సాయంత్రం అంటే ఇప్పుడు 4 గంటల నుండి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ యొక్క మద్యానికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా మద్యం ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి మద్యం అమ్మకాలు అమల్లో లేదు. ఎన్నికల కమిషన్ వీటిపైన అంటే ఈ ఎన్నికల అంటే ఈ రోజు నుండి 27వ తారీఖు వరకు అయితే ఎన్నికల కమిషన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి వీటన్నిటికి కూడా బంద్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తానికైతే ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అయితే ప్రధానంగా వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఇటు ఒకవైపు ఇటు మొన్ననే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మొన్ననే ఇటు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగిన నేపథ్యంలో మరొకసారి కూడా ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలను ఇటు అభ్యర్థులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మరి ఇటు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలిపే లక్ష్యంగా తమ వ్యూహాలకు పదును పెట్టాయి. మరి 27వ తారీఖు ఉన్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఇటు అభ్యర్థుల తరఫున ఆయా రాజకీయ పక్షాలు అయితే ప్రధానంగా ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఈ గతంతో పోల్చుకుంటే గత 2021లో జరిగినటువంటి ఎన్నికలతో పోల్చుకుంటే
గతంలో 4,91,396 మంది ఓటర్లు ఉండగా ఈసారి 4,61,806 ఓటర్లు మాత్రమే ఉండు. అంటే పట్టభద్రులు ఈ యొక్క ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవడంలో ఆసక్తి చూపలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే పట్టభద్రులు తమ యొక్క అంటే గత 2 సంవత్సరాల్లో కూడా ఈ యొక్క పట్టభద్రులు పెరిగినా కానీ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. పట్టభద్రులు కొంత పట్టభద్రుల పక్షాన ఇటు కౌన్సిల్లో తమ సమస్యలను వినిపించడం లేదని చెప్పేసి వాళ్ళు వాపోతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొంత ఇటు ఎలక్షన్ కమిషన్ కూడా కొత్తగా ఓటర్లను నమోదు చేసుకోవాలని చెప్పినా కానీ ఇటు వాళ్ళందరూ కూడా అభ్యర్థులు కూడా కొంతమంది చాలా వరకు కూడా గతంతో పోల్చుకుంటే ఈ యొక్క ఓట్లు తగ్గినటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళందరూ కూడా తమ ఓటును నమోదు చేసుకోవడానికి ఆసక్తి చూపడలేదని తెలుస్తుంది. మొత్తంగానైతే ఎల్లుండి 27వ తారీఖు నాడైతే ఈ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 600 పోలింగ్ కేంద్రాల్లో ఈ యొక్క ఎన్నికలు జరగనున్నాయి. 52 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముఖ్యంగా ఈ యొక్క 3 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే తామే గెలుస్తామని చెప్తా ఉన్నారు. ఏదేమైనా కానీ 4వ తారీఖున అయితే ఎన్నికల ఫలితాల్లో యొక్క తుది ఫలితాలు వచ్చిన తర్వాత ఈ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎవరు గెలుస్తారనే దానిపైన ఒక రిజల్ట్ అయితే 24వ తారీఖు తెలిసేటువంటి అవకాశం ఉంది. లక్ష్మీనాథ్, అయితే రాంబాబు, గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఈ ఎన్నికల యొక్క ప్రభావం ప్రస్తుత ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై పడే అవకాశం ఏమైనా కనబడుతుందా ప్రభావం? అంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా పట్టభద్రులందరూ కూడా తమ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అనేక అంశాలపైన ఆందోళన చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు గతంలో కూడా ఇటు అశోక్ నగర్ కేంద్రంగా కానీ లేకపోతే ఇందిరా పార్క్ కేంద్రంగా కానీ అనేక ఆందోళన చేయడం జరిగింది. ఉద్యోగాల కల్పన జరగాలని చెప్పేసి గత ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోలేదని చెప్పేసి ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉన్నది. తాము గతంలో గెలిపించినటువంటి అభ్యర్థులు కూడా ఇటు మండలిలో ఏమాత్రం కూడా తమ పక్షాన కనీసం మాట్లాడలేదని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. నిరుద్యోగులందరూ కూడా ఇటు కొత్త ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నారు. మరొకవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచినటువంటి పరిస్థితి. ఆ వెంటనే 3 నెలల వ్యవధిలోనే ఇటు లోక్సభ ఎన్నికలు రావడం, 2 నెలల 15 రోజులు ఈ యొక్క ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి అవకాశం లేకుండా పోయింది. దీంతో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఉన్న 3 నెలల్లో కూడా 30,000 ఉద్యోగాలు భర్తీ చేశామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ 30,000 ఉద్యోగాలను భర్తీ చేసినటువంటి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, అదేవిధంగా డిఎస్సికి కూడా నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా నోటిఫికేషన్ విడుదల చేసి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి డేట్ను కూడా విడుదల చేసింది. కాబట్టి మొత్తంగానైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇటు పట్టభద్రుల పక్షాన ఉన్నామని చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. ఇటు పట్టభద్రులు కూడా కాంగ్రెస్ ముఖ్యంగా ఇటు తీన్మార్ మల్లన్న అభ్యర్థిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటు ఉద్యోగాల కల్పన చేస్తామని చెప్పి ఇప్పటికే 30,000 పోస్టులు భర్తీ చేసామని చెప్తున్నారు. కాబట్టి మరొకవైపు ఈ నోటిఫికేషన్లు కూడా విడుదల చేస్తున్నారు. కాబట్టి ఇటు జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తామని ఎన్నికల నోటిఫికేషన్లో అంటే మేనిఫెస్టోలో కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేసి తీరుతారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పైన కొంత సంతృప్తిగా ఉన్నటువంటి పట్టభద్రులు అయితే కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టు అగపడుతోంది. కానీ ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కొంత ఇటు ఓటింగ్ అయితే క్రాస్ ఓటింగ్ జరిగినట్టు, ఇటు బీజేపీకి క్రాస్ ఓటింగ్ జరిగినట్టు తెలుస్తోంది. కాబట్టి ఇటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఓటర్లందరూ కూడా ఇటు బీజేపీకి క్రాస్ ఓటింగ్ జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ లాంటి నేతలు కొంతమంది ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి పట్టభద్రులు బీజేపీ వైపు చూస్తారా, లేకపోతే ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ వైపు చూస్తారా, లేకపోతే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్న నేపథ్యంలో వీళ్ళు కాంగ్రెస్ వైపు చూస్తారా, లేకపోతే వాళ్ళ పక్షాన గత గ్రూప్ 2 గ్రూప్ 1 కోసం ఆందోళన చేసినటువంటి అశోక్ కుమార్ వైపు మొగ్గు చూపుతారనేది కూడా తెలవాల్సి ఉంటుంది. మొత్తానికైతే ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పై మధ్యలోనే ఈ పోటీ తీవ్రంగా ఉండనుంది. తీన్మార్ మల్లన్న గతంలో కూడా దగ్గరకు వచ్చి ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తీన్మార్ మల్లన్నకే మెజారిటీగా ఈ యొక్క ప్రధానంగా ఇటు సిపిఐ సిపిఎం టీజేఎస్ కూడా మద్దతిస్తున్న నేపథ్యంలో మల్లన్నకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. లక్ష్మీనాథ్.